The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. మాట్లాడిన ఒక్క మాట మీరు అంటే ఇక్కడ అడ్వకేట్స్ అందరినీ మీరు రోడ్ల మీకు తీసుకురావడానికి సహకరించింది. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులందరూ స్వచ్ఛందంగా పాల్గొనడానికి సహకరించింది. అంటే మీరే చొరవ తీసుకున్నారా? అటువంటి చాలా మంది నాలాంటి మిత్రులు చాలా మంది చొరవ తీసుకున్నారు. అందులో మేము ఒకరు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో అడ్వకేట్ల పాత్రను గణనీయంగా పెంచడంలో మా పాత్ర బాధ్యత కూడా చాలా వరకు ఉంది. అయితే అంటే మీరు మీ ప్రస్థానం ముందు టీఆర్ఎస్లో మొదలైంది. సరే, టీఆర్ఎస్లో మీరు చాలా సంవత్సరాల పాటు మీరు మెదక్ జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు, యూత్ ప్రెసిడెంట్గా పనిచేసినట్టున్నారు, జడ్పీటీసీగా కూడా పనిచేసినట్టున్నారు. కానీ అంత క్లోజ్గా మీరు కేసీఆర్ హరీష్ రావు గారితో మీరు మెలిగినటువంటి వ్యక్తి అన్సెరిమోనియస్గా మీరు బయటకు రావాల్సినటువంటి పరిస్థితులు ఏంటి? అంటే మిమ్మల్ని ఎక్స్పెల్ చేశారు, ఆల్మోస్ట్ సస్పెండ్ చేసి తర్వాత ఎక్స్పెల్ చేసినట్టు. నా రాజకీయ ఆరంగడమే తెలంగాణ రాష్ట్ర సమితితో ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంతో రాజకీయాల్లోకి వచ్చినాం మేము. అంటే టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవమే మా రాజకీయ ఆరంగడటానికి తొలి రోజు. అంతకంటే ముందు కేసీఆర్ గారితో కలిసి కొన్ని సిద్దిపేట ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా వారి కొంతవరకు ఎన్నికలలో ఉపయోగపడ్డప్పటికీ కూడా అదంతా పరోక్షమైనటువంటిది. రాజకీయాల్లోకి రావాలి, తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయం పట్ల చదువుకున్న వాళ్ళం పోరాడాలి అనే ఒక డిసిషన్ వచ్చిన సందర్భంగా ఏప్రిల్ 27, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితితోటి మా పొలిటికల్ జీవితం ప్రారంభమైంది. తొలినాళ్ళలోనే జడ్పీటీసీగా పోటీ చేయడం, పార్టీ యూత్ ప్రెసిడెంట్గా, జిల్లా ప్రెసిడెంట్గా 2013 మీరు ఇందాకన్నట్టు మే 2013 మే 12 or 13వ తారీఖు రోజు అర్ధరాత్రి ఒక తప్పు నిర్ణయం తీసుకొని నన్ను ఎక్స్పెల్ చేసేంత వరదాకా తెలంగాణ ఉద్యమంలో రఘునందన్ రావు అంటే ఒక బ్రాండ్. రఘన్ వచ్చిందంటే ఏదైనా చేయగలుగుతాడని కార్యకర్తలకి ఒక విశ్వాసాన్ని కల్పించినటువంటి నాయకునిగా పనిచేసినాం మేము. ఎక్కడ ఏ సంఘటన జరిగినా కార్యకర్తలకి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చినాం. అనేక సందర్భాలుగా తెలంగాణ ఉద్యమంలో మొదటి ముద్దాయిగా నిలిచినాం. సుమారు 90 కేసులు తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 2013 మే 12 వరకు అయితే కూడా ఏ రోజు కూడా కార్యకర్తలకు అన్యాయం జరగకుండా మెదక్ జిల్లాలో పార్టీని అగ్రగామిగా అగ్రశ్రేణిలో ఉంచడం లోపల నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది మంత్రులు మా జిల్లాలో పెద్ద పెద్ద స్టాల్ వాల్స్ అనుకునేటోళ్ళు, దామోదర్ రాజనరసింహలు, గీతారెడ్డిలు, జగ్గారెడ్డిలు అబ్జల్యూట్గా తెలంగాణను వ్యతిరేకించినటువంటి గలాలన్నీ మా జిల్లాలో ఉన్నటువంటి తరుణంలో ఫరీదుద్దీన్ గారు ఇట్లాంటి వాళ్ళంతా. అయితే మైనార్టీ కార్డు లేకపోతే దళిత కార్డును వాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నటువంటి నాయకత్వం అంతా జిల్లాలో ఉన్నప్పుడు మేము మెదక్ జిల్లాలో పోరాటం చేసినాం. ఈరోజు దానికి మా కృషి ఫలితమే గర్వంగా చెప్పుకోగలం. ఎందుకు జరిగింది? మిమ్మల్ని ఎక్స్పెల్ చేయాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి సమాధానం చెప్పాల్సింది టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం. నేను కూడా తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి అడిగాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా మీద మీరు పెట్టినటువంటి ఆరోపణలు కానీ మీరు ఆరోపించినటువంటి విషయాలను కానీ నిరూపించండి అని నేను చాలాసార్లు అడిగాను. వాళ్ళ దగ్గర ఏం లేదు అక్కడ. సో ఇంటర్నల్గా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే రేపు తెలంగాణ రాబోతుంది, వచ్చిన తెలంగాణలో మళ్ళీ ఇదంతా ఇంటర్నల్గా కుల సమీకరణాలు, రకరకాల ఇష్యూస్, హరీష్కి ఎక్కడ పోటీ అవుతాడో లేదా నా కొడుకు ఎక్కడ పోటీ అవుతాడో అని చెప్పి నన్ను ఒక స్థానంలో అడ్జస్ట్ చేయడం కష్టమని భావించి వాళ్ళ సొంత జిల్లా అదే సామాజిక వర్గం కావడమే నాకు మైనస్ అయిందని నేను భావిస్తాను. అంతకుమించి వ్యక్తిగతంగా నేను పార్టీకి కానీ తెలంగాణ ప్రజలకు కానీ చేసినటువంటి అన్యాయం కానీ తప్పు కానీ ఏం లేదు సార్. అంటే కేవలం పోటీ వస్తారు హరీష్ రావు గారికో కేటీఆర్ గారికో అనేటువంటి ప్రాతిపదిక మీదనే మిమ్మల్ని అంటే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం ఎప్పుడు కూడా మీరు గమనించారు మొదటి నుంచి ఇప్పటిదాకా వెన్నెముక లేని నాయకులను ఎంకరేజ్ చేసింది, గట్టిగా నిల్చున్న వాళ్ళందరినీ బయటికి పంపించింది. ఎవరైతే ఇండిపెండెంట్గా ఆలోచించగలుగుతారో, ఎవరైతే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారో, ఎవరైతే కేసీఆర్ గారి ఆలోచన విధానానికి సమకాలికంగా ఆలోచించగలుగుతారో అట్లాంటి వాళ్ళని అక్కడ ఉంచుకోవడానికి వారు ఎప్పుడు ఇష్టపడలేదు. అది మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు? అంటే మీరు 2001 నుంచి ప్రారంభం నుంచి దాదాపుగా 12-13 సంవత్సరాలు మీరు పార్టీలో ఉన్న తర్వాత 2009లో నాకు మీరు అటువంటి ఆరోపణ మీరు అంత సుదీర్ఘకాలం పట్టిందా మీకు? 2009 టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మహాకూటమితో పొత్తు పెట్టుకొని పోటీ చేసి ఓడిపోయి కేవలం 9-10 సీట్లకే ఎమ్మెల్యే సీట్లు గెలిచినటువంటి రోజు చంద్రశేఖరరావు గారిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి దించేయాలని ఓ పక్క నాయి నరసింహారెడ్డి గారు, ఓ పక్కన హరీష్ గారు గ్రూపులు గ్రాఫ్లు పెడుతున్న రోజు మేము వ్యతిరేకించినాం. అదే 2009 ఎన్నికలలో నాకు మహాకూటమి నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించి ఆ ఎన్నికలలో కొంతమంది పార్టీ అగ్రనాయకులే నాకు వెన్నుపోటు పడడం వల్ల నేను ఓడిపోయాను. అప్పుడు నేను ఓడిపోయింది కూడా స్వల్ప ఓట్లు, 5 ఓట్ల తేడాతోటి ఓడిపోయాను. ఆ విషయం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే పార్టీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అప్పుడు మీకు 2009లో మీకు సీట్ ఇవ్వలేదు కదా, ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, కానీ మహాకూటమి నుంచి ఎమ్మెల్సీ ఇచ్చారు. 2004లో కూడా మీకు ఇవ్వలేదు. ఎప్పుడు సీట్ల కోసం మేము కొట్లాడలేదు సార్, తెలంగాణ కోసమే కొట్లాడి. అంటే 2004లో మీరు ఎందుకు అంటే మీరు క్లెయిమ్ చేయలేదా? 2004లో మేము సీట్ అడిగినాం సార్. అప్పుడే టీఆర్ఎస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసినటువంటి టీఎస్ఎస్ని విలీనం చేసినటువంటి నరేంద్ర గారు మెదక్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయడం, తన మనుషులు అనుకుంటున్నటువంటి వ్యక్తి
ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని చిన్నాభిన్నం చేసి తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్యేలని విడదీసినటువంటి వ్యక్తి జగ్గారెడ్డికి పట్టుబట్టి సంగారెడ్డి ఎమ్మెల్యే సీట్ ఇప్పించడమే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ లోపల ఒక రకమైనటువంటి ముసలానికి కారణభూతమైంది. ఆ జగ్గారెడ్డి కోసం ఆ నరేంద్ర గారు ఆ రోజు పోరాటం చేసి సీట్ ఇప్పించుకున్నారు. తర్వాత ఆ నరేంద్ర గారు అట్లే పోయినారు, ఆ జగ్గారెడ్డి గారు అట్లే పోయినారు. తెలంగాణ ఉద్యమానికి జరగాల్సినటువంటి నష్టం ఆ ఇద్దరి వల్ల జరిగిందనేది వాస్తవం. అంటే సిద్ధాంతాలకు రాజీ పడి కేవలం సర్వైవల్ కోసం మీరు కాంగ్రెస్లో చేరారు. నేను అంత సూటిగా మీరు అడుగుతున్నారు కాబట్టి అంతే సూటిగా చెప్తున్నాను. ఆ రోజు ఉన్నటువంటి నా రాజకీయ అవసరం అంతే. నేను బతకడం, చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ మీద కేసులు నమోదు చేయించడం, సిబిఐ ఇన్వెస్టిగేషన్ తీసుకురావడం తప్ప నాకు ఆ రోజు అర్జునుడి లక్ష్యం కంటే పక్షి కన్ను తప్ప వేరేది ఏది కనబడినట్టు నాకు ఆ రోజు కనబడుతున్నటువంటి లక్ష్యం అంతే. నేను ఎటుపోతున్నాను ఏం పోతున్నాను అనేటువంటి కన్ఫ్యూజన్ ప్రెషర్ కంటే ఎక్కువ నా గోల్ శత్రువుని ఎట్లా వీక్ చేయాలనేదే నా గోల్ కాబట్టి అదే దిశగా అడుగులేసినాను. కానీ మీరు టీఆర్ఎస్లో ఉన్నప్పుడే కొంతమంది కాంగ్రెస్ నేతలతో చాలా క్లోజ్గా ర్యాపోలో ఉండేవాళ్ళు టీఆర్ఎస్ని దెబ్బతీయడానికి మీరు లోపాయికారి చర్యలు మొదలుపెట్టారనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. ఆ సందర్భంలోనే మీరు నాకు తెలిసి మీరు రంగారెడ్డి గారితో కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసిన సందర్భంలో కూడా మీరు డినై చేశారు, నేను కలవలేదు, అసలు రాజకీయ కాంగ్రెస్లో చేరే ఉద్దేశమే లేదు అన్నప్పటికీ ఫ్యూ డేస్లోనే మళ్ళీ మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అంటే దీనిని బట్టి టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలో చాలా వరకు వాస్తవం ఉంది అని అనిపించదా? ప్రతి ఉదయం టీవీ ఛానల్ చర్చలకు పోతాం సార్. ఒక పార్టీ వాళ్ళే రారు అక్కడికి, ఒక మాగన్ రంగారెడ్డి గారే రారు. ఇప్పుడు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా వస్తారు చర్చలకి, పాతూరు సుధాకర్ రెడ్డి గారు కూడా వస్తారు టీఆర్ఎస్ పార్టీ నుంచి విప్. వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలుస్తాం, మాట్లాడుతాం, నవ్వుకుంటాం. ఇట్ డస్ నాట్ మీన్ ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉండదు, కలిసి మాట్లాడుకున్నారు కాబట్టి వీళ్ళంతా ఒకటే అనేది ఉండదు కదా సార్. ఇప్పటికి కూడా ప్రతిరోజు చర్చలలో చాలామంది వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం. వ్యక్తుల్ని వ్యక్తిగతంగా కలవడం వేరు. అంటే అప్పుడు సీఎంని కలిశారు మీరు అనేటువంటిది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తా ఉన్నాను. నేను వారు ఆరోపించినట్టు కిరణ్ కుమార్ రెడ్డిని కలవలేదు, వారు ఆరోపించినట్టు చంద్రబాబు నాయుడిని కలవలేదు. అసలు ఎవరిని కలవాల్సిన అవసరం నాకు లేదు. కడియం శ్రీహరి అనేటువంటి పెద్ద మనిషి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి రావడాన్ని ఆ రోజు నేను వ్యతిరేకించినటువంటి మాట వాస్తవం. అది కేసీఆర్ గారికి ఇష్టం లేదు. ఎందుకు మీ జిల్లా కాదు కదా ఆయన ఎందుకు వ్యతిరేకించారు? నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళంతా ఎవరు సార్? అవకాశం కోసం వస్తున్న వాళ్ళు ఎందుకు అని అడిగిన నేను. అదే స్టేషన్ గన్పూర్ లోపల మాకు ఒక స్వామి అని జై తెలంగాణ అని రాసి గోడల మీద పింకు రంగు వేసినటువంటి స్వామి నియోజకవర్గం స్టేషన్ గన్పూర్. ఎందుకు స్వామిని మనం ఎమ్మెల్యేగా నిల్చోబెట్టొద్దు? విజయరామారావు గారని అప్పటికే ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి అదే స్టేషన్ గన్పూర్ నుంచి కూడా ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన ఉండగా కడియం శ్రీహరి ఎందుకు సార్ మనకి? ఫ్లోర్ లీడర్ చేశారు, ఫ్లోర్ లీడర్ కూడా చేశారు. వలస వచ్చేటోళ్ళని వ్యతిరేకించినాం. వలస వచ్చేదంటే కూడా క్వాలిటీ ఉంటే తీసుకుందామని చెప్పినాం. అవకాశం కోసం వచ్చేటోళ్ళు మనకు వ్యతిరేకంగా ఆంధ్ర పార్టీలతో మిలాఖత్ అయినని మీరు ఆరోపించినటువంటి వ్యక్తులు, మనల్ని తన్నినోళ్ళు, నై తెలంగాణ అన్నోళ్ళని మేము వ్యతిరేకించినాం. దాంట్లో తప్పేముంటుంది సార్? ఏ గంగల మునిగి ఆ కాకులన్నీ అంశాలైనాయి సార్? ఎందుకు వచ్చిరు వాళ్ళంతా చెప్పుండ్రు? అంటే అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, అంటే ఉద్యమ పార్టీ స్వరూపం వేరు, మళ్ళీ రాజకీయాలకు వచ్చేటప్పటికి గెలుపు గుర్రాలు కావాలనేటువంటిది కూడా ఆయన కొంత అన్నారు. అది వాస్తవం కాదంటారా? అంటే కేవలం ఉద్యమంలో పనిచేయటమే ఒక క్రైటీరియాగా తీసుకొని వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చుకుంటూ పోతే అధికారంలోకి రావడం అనేటువంటి ఒక లక్ష్యం దెబ్బతినే అవకాశం లేదంటారా? ఇప్పుడు కేసీఆర్ గారిని, హరీష్ గారిని, కోదండరామ్ గారిని అనరాని మాటలు అన్న సందర్భంగా మానుకోట లోపల ఆంధ్ర పెట్టుబడిదారుడు, ఆంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకునికి స్వాగతం పలుకుతుందని మేమందరం వ్యతిరేకించినటువంటి సంఘటన జరిగిన రోజు మీరు మేమందరం చూస్తుండగా, ప్రపంచం చూస్తుండగా అనరాని మాటలు అన్నామే నీకు పదవి చెల్లయింది సారు, నాకు అభ్యంతరం లేదు. నేను అడుగుతుంది అదే స్టేషన్ గన్పూర్లో, అదే పరకాలలో అక్కడ 13 ఏళ్ల నుంచి జెండా మోసిన వాళ్ళకి ఎందుకు బీఫామ్ ఇవ్వడానికి మీరు వెనక ముందు చేసిరు? ఎందుకు తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదని భయపట్టిరా? కడియం శ్రీహరి రాకపోతే వరంగల్ జిల్లాలో పార్టీ బలపడదు అనుకున్నారా? కొండా సురేఖ గారు లేకపోతే పార్టీ బలపడదు అనుకున్నారా? బాజిరెడ్డి గోవర్ధన్ గారు రాకపోతే నిజామాబాద్ జిల్లాలో గెలవమని అనుకున్నారా? ఏంది మీ బలహీనత అనేది చెప్పుండ్రి. 13 ఏళ్ళు నీతో కలిసి కథం కలిపి నీతో జైలుకు వచ్చిన వాళ్ళు, దెబ్బలు తిన్నోళ్ళు, జెండా మోసిన వాళ్ళు, అన్నం తినోళ్ళు, అటుకులు తిని బతికిన వాళ్ళు బీఫామ్లకు వనికిరారు. రాజకీయ క్షేత్రంలోకి వచ్చేసరికి నీ పాత తెలుగుదేశం అనుంగు అనుచరులను తెచ్చుకొని వేణుగోపాలాచారిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని, కడియం శ్రీహరిని, తుమ్మల నాగేశ్వరరావుని తెచ్చుకొని తెలుగుదేశం క్యాబినెట్ ఇలా రంగు మార్చుకొని టీఆర్ఎస్ క్యాబినెట్ అయితే ఎందుకు సార్ ఇంకా తెలంగాణ వచ్చి? ఎవరి కోసం సార్ వచ్చినటువంటి తెలంగాణ? పోరాడిన వాళ్ళ పాత్ర ఏంది అని అడుగుతున్నా. ఒక బొంతు రామోహన్కో, ఒక ఫసీద్దీన్కో 2 సీట్లు ఇచ్చి మొత్తం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినామంటే ఎట్లా న్యాయం అవుతుంది సార్? నువ్వు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ కదా, ఏడున్నా శిక్షణా శిబిరాలు చెప్పేటోనివే కదా. తెలుగుదేశంలో ఉన్నా కానీ క్లాసులు చెప్పింది నువ్వే కదా సారు. టీఆర్ఎస్లో కూడా 10 ఏళ్ళు మనం క్లాసులు చెప్పినాం కదా. నీలాంటి గైడెన్స్లోనే కదా నాలాంటి నాయకులు తయారైంది. ఏం అన్యాయం చేసిండు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి? ఏం తప్పు చేసిండు కేకే మహేందర్ రెడ్డి? ఎన్ని పనులు చేయలేదు జిడ్డా బాలకృష్ణారెడ్డి? ఎందుకు పోయారు వీళ్ళందరూ బయటికి? వీళ్ళందరూ ఎందుకు పనికిరారు? కడియంలు, తుమ్మలలు, తలసానిలు ఎందుకు పనికొస్తారు చెప్పుండ్రి? మాకంటే వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం ఏంది? ఈయన నాకు అదే మంత్రిత్వ శాఖ అంతకంటే మంచిగా నడపనా చూపెడతాను.
దోచుకోవడం, దాచుకోవడం, బెదిరించడం, గూండాగర్ది తప్ప ఇలా క్యాబినెట్లో ఉన్నటువంటి చాలామంది గత మంత్రులకి కొత్త క్వాలిఫికేషన్ ఏముంది సార్? చెప్పమనురి తెలంగాణ ఉద్యమం గురించి, 1969 తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడమనురి. సగం మందికి నోరు తిరగది, సగం మందికి తెలంగాణ ఉద్యమం 69లో ఎందుకు జరిగిందో తెలియదు, ముల్కీ నిబంధనలు తెలియదు, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఎందుకన్నామో తెలియదు. కావాలి ఎందుకు సార్ నీ పక్కన? తెలంగాణ అంటే పరిపూర్ణంగా తెలిసినటువంటి ఒక గొప్ప నాయకుని చెప్పుకుంటున్నటువంటి నీ పక్కన ఇట్లాంటి కాకులు ఎందుకు అంటున్నాం మేము? ఆడ ఓ కేటీఆరో, హరీషో, కేకేనో, ఎన్ఎమో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని కూర్చోబెడితే అది నీ గౌరవం పెంచుతుందని చెప్తా ఉన్నాం. అది కాదు, నాకు నా పాత మిత్రులే కావాలి, దోచుకోవడం దాచుకోవడమే కావాలి, అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళే వస్తారు, కొత్తగా వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు వకీలు ఎవరు వనికిరారు, ఇంకా నా దగ్గర వెన్ను పూసినోడు, నియంతృత్వం ధోరణిని వ్యతిరేకించేటోడు, నేను చెప్పింది విననోడు ఎవడని ఉంటే ప్రశ్నించేటోడు ఉంటే ఉండొద్దు అని అంటే అది సరైనది కాదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి